అంటే ఎప్పుడు సీరియస్ టాపిక్సే కాకుండా ఈ రోజు కొన్ని ఫన్నీ టాపిక్స్ మీద రోస్ట్ చేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఇన్‌స్టాగ్రామ్ లో క్రింజ్ కి పరాకాష్ఠగా తయారవుతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. ఇన్‌స్టాగ్రామ్ ఎలా తయారైపోయిందంటే ఎక్కడ చూసినా క్రింజ్ 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 క్రింజ్. ఆ క్రింజ్ లోంచి కొంత క్రింజ్ ని ఈ రోజు రోస్ట్ చేద్దాం. యూఎస్ వెళ్ళి కూడా బాగా చదువుకొని పిచ్చిదాన్లా క్రింజ్ సృష్టిస్తున్న ఒక ఆవిడ. అసలు అది కాంటెంటే కాదు, దాన్ని కాంటెంట్ అనుకొని లక్షల్లో ఫాలోవర్స్ కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్లతో పిచ్చ క్రింజ్ సృష్టిస్తున్న ఒక పిచ్చిది. ఇంకో ఆవిడేమో అఫీషియల్ గా పిచ్చిది, అందరికీ తెలుసు ఇది పిచ్చిదని. అండ్ నేను ఇది పర్సనల్ ఒపీనియన్ తో చేయట్లేదు, ఇంటెన్షనల్ ఒపీనియన్ తో మాత్రమే చేస్తున్నా. చేద్దామా? అక్క అది నడుమూపడం అనరు, ముడ్డి నూపడం అంటారు. ఆ లిరిక్ కి బాడీ లాంగ్వేజ్ కి ఏమన్నా సంబంధం ఉందా? మరి లేకపోతే ఏంటి బ్రో, సంబంధం లేని విషయాలకి సంబంధం లేకుండా క్రింజ్ సృష్టిస్తారు. ఈవిడ రీల్స్ చూసుకుంటే సోది సొల్లు క్రింజ్ తప్ప మరి ఏమీ ఉండదు. అయినా సరే ఈవిడకి 5 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రం ఉంటారు. మేబీ అక్కడ ఉన్న పళ్ళని చూసి అనుకుంటా. చింపుకున్నవే వేసుకుంటారు. అంటే రియాలిటీలో వయసుని బట్టి మెచ్యూరిటీ పెరుగుతుందని అంటారు కానీ ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం వయసుకి సంబంధం లేకుండా క్రింజ్ పెరుగుతుంది. క్రింజ్ అంటే ఇన్‌స్టాగ్రామ్ అంటేనే క్రింజ్ అయిపోయింది. దాంట్లో రీల్స్ అయితే పరమ క్రింజ్. ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఇక్కడ తెలిసిపోతుందిగా. యు నో వాట్ యు ఆర్ డూయింగ్. అంటే ఇన్‌స్టాగ్రామ్ లో అందం అని చెప్పి మందం లేని వాళ్ళందరూ టైట్ డ్రెస్ వేసుకొని వాళ్ళ అందం చూపిస్తారు అనుకుంటారు కానీ ఇంకేదో చూపిస్తారు. ఇన్‌స్టాగ్రామ్ ని కాస్త పళ్ళతోట చేస్తున్నారు కదరా. ఎందుకు? ఇన్‌స్టాగ్రామ్ ఎంత క్రింజ్ అయిపోయిందంటే సూపర్ మార్కెట్ నుంచి హాస్పిటల్ వరకు మీరు వెళ్ళిన పని సక్రమంగా చేసుకొని రండ్రా అంటే అక్కడికి వెళ్ళి రీల్స్ మాత్రం పుష్కలంగా చేసుకొని వస్తున్నారు. క్రింజ్ 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 బ్రో. ఈ ఫీలింగ్ కూడా చాలా జాలీగా ఉందయ్యా. ఇది ఎలా ఉందంటే నాకు డబ్బు కంటే మా బాయ్ ఫ్రెండ్ ఏమంత ఇంపార్టెంట్ కాదరా, నువ్వు ఎర్రిపు అని చెప్పినట్టుంది పావం. అంటే ఆ కారు 1.5-2 కోట్లు ఉంటదన్నమాట. అంటే ఆ కారు నాకు ఇష్టం అని చెప్పకుండా ఆ కారు ఉన్నోడు ఎవడైనా నాకు ఓకే అని చెప్పినట్టుంది. అంటే మామ ఎన్ని తరాలు మారినా సరే సర్కస్ లో ఏడిస్తే చిన్న పాపకి చిన్న కారు కొనిస్తే ఏడవడం ఆపుద్ది. అలాగే పెద్ద పాపకి 2 కోట్ల కారు గిఫ్ట్ ఇస్తే ఎవరికన్నా ఇలా చెప్పుద్ది. అంటే బుద్ధున్నోడు ఎవడైనా నీ క్రింజిని షిఫ్ట్ లో కూడా ఎక్కించుకోవడానికి రెడీ ఉన్నాడు. అంటే నువ్వు అలా ఉంటే నీ షిఫ్టీ క్రింజ్ జోక్స్ ని వాడెందుకు భరిస్తాడు చెప్పు? వాడి పని వాడు చేసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి నువ్వు వాడిని అడిగావంటే నువ్వు కారు పక్కన నిలబడి పట్టుకున్న బోర్డును తిప్పి తిరిగి నీకే చూపిస్తాడు. అప్పుడు నీ కమెంట్ సెక్షన్ లో ఇది ఎపిక్ కమెంట్ అవుతుంది. నిద్రపోవడం తర్వాత వెనకాల చూస్తుంటే చీకటైంది, ముందు నువ్వు నిద్రపో. కళాకారుల ఫ్యామిలీ మరి లిరిక్స్ కాదు, నువ్వే పెద్ద కళాఖండంలా ఉన్నావు ఇక్కడ. సారీ అక్కడ యుఎస్ లో, అక్కడే ఉండి ఇక్కడికి రాకు ప్లీజ్. యుఎస్ కి వెళ్ళిన తెలుగు వాళ్ళలో ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ యుఎస్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నీ క్రింజ్ గురించి అందరికీ తెలుసు. అండ్ నీకున్న 500,000 ఫాలోవర్స్ కరువుగాళ్ళని క్రింజ్ ఎంకరేజ్ చేసే కిడ్స్ అని కూడా అందరికీ తెలుసు. అండ్ నువ్వు క్రింజ్ అని నీకు కూడా తెలుసు, నీకున్న ఫాలోవర్స్ కరువుగాళ్ళని కూడా నీకు తెలుసు. అయినా ఆవిడ అక్కడ ఏం చేసిందనరా? 40 లక్షల రీచ్ అక్కడ, 136,000 లైక్లు అక్కడ. ఏముందిరా అక్కడ క్రింజ్ తప్ప? ఏంటో ఈ మధ్య అమెరికాకి వెళ్ళిన పిల్లలందరూ అడుక్కునే పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు అక్కడ. అందరూ కాదు బట్ మాక్సిమం ప్రతిోడు రీల్స్ అని, వ్లాగ్స్ అని, జాబ్స్ అని లౌడాలో వీడియోలు చేసుకుంటూ బతుకుతారు యూఎస్ లో. అయినా ఈ మధ్య అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళందరూ జాబులు చేసుకుని ఇండియాకి మంచి పేరు తీసుకురండ్రా అంటే ఇలాంటి షిట్టి వీడియోస్ చేసి క్రింజ్ సృష్టిస్తున్నారు. అయినా నిన్ను కాదక్క, నేను ఎంకరేజ్ చేస్తున్న క్రింజ్ కరువుగాలని అనాలి. ఎందుకంటే వాళ్ళు ట్రూత్ అండ్ ఇన్ఫర్మేషన్ లాజిక్ కి ఎంకరేజ్ చేయరు కాబట్టి. ఒక గలీజ్ పురుగు ఉంటది ఇన్‌స్టాగ్రామ్ లో, గలీజ్ డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతూ తిరుగుతూ ఉంటది. దీని కాంటెంట్ లో మీనింగ్ ఏమైనా ఉందా అంటే డబుల్ మీనింగ్ తప్ప ఏమీ ఉండదు. మీనింగ్లెస్, చెత్త చెత్త చెత్త. ఇన్‌స్టాగ్రామ్ లో ఫేమ్ కోసమో డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో తెలియదు కానీ ఎక్కడా లేని క్రింజ్ ఇక్కడ సృష్టిస్తున్నారు. ఓయ్ నువ్వు పెట్టేది నేను చూడలేదనుకున్నావా? రోజు చూస్తూనే ఉన్నా, బాగా పెడుతున్నావు. ఆ పెట్టేది ఏదో క్రోమ్ లో పెట్టి మింగు అందరూ చూసి మింగుతారు. అయినా పెట్టడం పెట్టించుకోవడాల గురించి పబ్లిక్ గా ఎందుకు వచ్చి చెప్తున్నావు నువ్వు? కేవలం డొపమిన్ ని మాత్రమే టార్గెట్ చేసే కంటెంట్ లలో నీది ఒక పెద్ద గలీజ్ కంటెంట్. నువ్వు పెడితేనే నాకు చాలా సంతోషం. అదే కామెంట్ పెట్టు. ఏంటి కమెంటా? ఆ కమెంట్ సెక్షన్ లో మొగ్గ, అదే మొగ్గ ఎమోజీ వాడు ఇవ్వలేదు కానీ లేదంటే అందరూ అదే పెట్టేవారు. మొగ్గ పెట్టు పెట్టు కమెంట్ పెట్టు, కమెంట్ లోనే మొగ్గ పెట్టు అన్నట్టుంది నీ కంటెంట్. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. అసలు కళ్యాణం కాకముందు ఫస్ట్ కక్ ఎందుకు వస్తుంది? అడ్డదొల్లుగా మింగించుకుంటే వస్తది. వామిటింగ్ అనేది వస్తే ఆగదు కాబట్టి దాన్ని కళ్యాణంతో పోలుస్తారు. నీలాంటి వాళ్ళు దాన్ని డబుల్ మీనింగ్ గా తీసుకొని క్రింజ్ తప్ప ఇంకేది చేయరు. ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ కి బాడీ ఎంత పొల్యూట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఈవిడ ఫీడ్ లో ఉన్న పోస్ట్లకి మాత్రం బ్రెయిన్ మొత్తం పొల్యూట్ అయిపోద్ది. మేబీ నీ కాంటెంట్ ఫాలో అయ్యే ఆ లక్షల మంది పీపుల్ కి ఒక రోగం ఉన్నట్టుంది, హైపర్ సెక్సువల్ డిసీజ్ డిజార్డర్ అని చెప్పి. అమ్మాయికి నువ్వు బాగా నచ్చాలంటే నీది పెద్దదై ఉండాలి. నువ్వు చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవడైనా అది మొగ్గే అనుకుంటాడు. నీకు అంతలా పెద్దది కావాలంటే పొడుగాటి 3 అరటి పనులు తీసుకొని పెట్టుకో తప్పించి ఫీడ్ లో వచ్చి ఇలాంటి డబుల్ మీనింగ్ క్రింజ్ పోస్టులు అయ్యామాక. క్రింజ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నావు కదే నువ్వు, నీ పిట్ట ముఖం వేసుకొని. మీలాంటి వాళ్ళ వల్లే క్రింజ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా అయిపోయింది ఇన్‌స్టాగ్రామ్ అంటే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి.
ఇదిగోండి వీడే నా బాయ్ ఫ్రెండ్ అడుగు. హాయ్. అంటే నువ్వు చెప్పే డబుల్ మీనింగ్ డైలాగులన్నీ నువ్వు చేసేది నీ బాయ్ ఫ్రెండ్ అయినా దాంతోనేనా? అప్పుడే అనుకున్నా నీకు అంత పెద్దది కావాలంటే మనుషుల దగ్గర అయితే అంత పెద్దది లేదు, జంతువుల దగ్గర తప్ప. అయినా నీకున్న క్రింజ్కి ఎద్దేంటి? నువ్వు గాడిద దగ్గరికి వెళ్ళి ఇది నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పినా ఎవడు పెద్దగా ఆశ్చర్యపోడు అక్కడ. ఎందుకంటే అందరికీ తెలిసిందేగా నువ్వు పెద్ద అదే క్రింజ్ క్రింజ్ క్రింజ్. అవును, నువ్వు అప్పట్లో బాగా వేసేవాడివంట కదా, నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఏది నా కోసం ఒక్కసారి వేసి చూపించు. వెయ్యడం కాదు, నీకున్న క్రింజ్కి వాతలు పెట్టాలి. నీ కాంటెంట్ వల్ల పీపుల్ బ్రెయిన్స్ పొల్యూట్ అవుతాయి తప్పించి ప్యూర్ అవ్వవు. నీ కాంటెంట్ ఫాలో అయ్యే ఆ లక్షల మంది పీపుల్ ప్రతి థింగ్ ని డబుల్ మీనింగ్ తో తప్ప సింగిల్ మీనింగ్ తో చూడరనుకుంటా. రేపిస్ట్ మెంటాలిటీకి దగ్గరగా ఉంటారనుకుంటా. ఏంటి నువ్వు వేసే పోస్టులకి నీకున్న చెత్త మైండ్ కి ఆర్జీవీకి ఏమైనా సంబంధం ఉందా? పక్కన ఆర్జీవీ అని నేమ్ ట్యాగ్ వేసావు. ఆర్జీవీకి నీకు సంబంధం ఏంటి అక్కడ? యు ఆర్ ఏ నంబర్ 1 క్రింజ్ మేకర్, బట్ ఆర్జీవీ ఇదే గుడ్ ఫిలాసఫర్. ఓపెన్ గా ఉండే ప్రతిోడు ఆర్జీవీలా ఉండడం అనుకుంటాడు కానీ ఆర్జీవీ ఇదే గుడ్ ఫిలాసఫర్. అండ్ ఆయన ప్రతిదీ లాజిక్ తో కంపేర్ చేసి చెప్తాడు, ప్రతి దాంట్లో ఫ్యాక్ట్ మాట్లాడతాడు, మీలాగా క్రింజ్ సృష్టించాడు. అండ్ ఆయన చెప్పేవి సొసైటీని బెటర్ చేస్తాయి కానీ పొల్యూట్ చేయవు. ముందు నేమ్ ట్యాగ్ లో ఆర్జీవీ నేమ్ తీసి మింగు నువ్వు. మళ్ళీ ఈవిడ చేసే నంబర్ 1 రోత క్రింజ్ కాంటెంట్ కి ఈవిడని కూర్చోబెట్టి యూట్యూబర్స్ ఇంటర్వ్యూస్ చేస్తారంట క్వశ్చన్లు అడిగి. ఈ మధ్య మాక్సిమం యూట్యూబ్ మీడియా క్రింజ్ రోతని కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వీళ్ళ రోస్ట్ కూడా తొందరలో వస్తుంది. వీడియో లైక్ చేయండి చెప్తా. ఈ క్షణం నుంచి నేను కనిపించను. కనబడను అని చెప్పి డైలీ కనబడి శాపం మింగుతావు కదక్క ఇన్స్టాగ్రామ్ లో. ఇంక నుంచి నో కాల్స్, నో మెసేజ్, నో చాక్లెట్స్. ఏంటి నో చాక్లెట్సా? చాటింగ్ అయి ఉంటదిలే. అయినా నిబ్బిల్లు చాక్లెట్లు ఇచ్చుకోకుండా ఇంకేం ఇచ్చుకుంటారులే. ఇన్స్టాగ్రామ్ ఎలా అయిపోయిందంటే చిన్న పిల్లలు కాదు ఈవెన్ పిచ్చోళ్ళు కూడా వచ్చి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ అంటేనే పిచ్చికి పరాకష్టలా తయారైంది భయ్యా. నువ్వు నా నెంబర్ వాట్సాప్ లో బ్లాక్ చేసినంత ఈజీగా. అది వీధి కాదక్క, ఈజీ. ప్రతిసారి నలిగిపోయిన షర్ట్ వేసుకొస్తావు, అక్కడ గ్లాసెస్ ఎందుకు పెట్టావు ఏడిచే వీడియోలో? కమలాసన్ నా ఫోన్ లో డిస్ప్లే పోయింది కాబట్టి. అక్కడ డిస్ప్లే ఉంది కదా పిచ్చక్క. 2+3 ఎంత అడిగితే ఎంత చెప్పను? 5 అని చెప్పను. 2+3 ఎంత అడిగితే 5 అనే చెప్పాలి కదక్క. 5 కదా. 2 అంటే ప్రేమ, 3 అంటే పెళ్లిళ్ళేసి 3 ముళ్ళు. ఇప్పుడు అర్థమైందా? నీకు బుర్ర లేదని జనాలు కూడా తెలిసిపోయింది. ఇది ఎలా ఉందంటే బుర్ర లేని వాళ్ళు వచ్చి బుర్రనోళ్ళకి నీకు బుర్ర లేదు అని చెప్పినట్టుంది. చెట్టుకి నీరు వస్తే పువ్వు వస్తుంది అని అంటారు కదా, దాంట్లో నీ బుర్ర ఎత్తుకుని. ఏంట్రా ఇది? బుర్ర లేని వాళ్ళు కూడా వచ్చి పీపుల్ కి నీకు బుర్ర లేదు అని చెప్తున్నారంటే దేవుడు బుర్రలు క్రియేట్ చేసి బొక్కరా. బైక్ కి యాసిడ్ పోస్తే దానికి ఎంత కోపం వస్తుందో, అలాగే నువ్వు విషం తాగి చచ్చిపోతేనే కదా నన్ను మోసం చేసిన బాధ విలువ నీకు తెలిసేది. అంటే ఇప్పుడు వాడు నేను మోసం చేసినందుకు వాడిని వాడు చంపుకోవాలంటావు. అయినా బైక్ కి ప్రాణమే ఉండదు కదక్క, దానికి యాసిడ్ పోస్తే ఎందుకు కోపం వస్తుంది? కాలిపోతుంది. కానీ పిచ్చక్కతో మామూలుగా ఉండదు. యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్. బంగారం బంగారం అని వాడినే చంపేద్దామని ప్లాన్ ఇస్తుంది. సూర్యగాడు ఉన్నాడత్తా? ఉన్నాడు, సుల్లిగాడు కొడంగల్లో ఉంటాడు. నీకోసం సున్ని కోసుకుంటారా శేఖరణ? వీని ఫ్యూచర్ లో రోస్ట్ చేయాలా వద్దా అనేది కమెంట్ లో చెప్పండి. బంగారం బంగారం బంగారం. చివరికి ఇది కూడా బంగారం బంగారం అని చెప్పి 100 వీడియోలు వాడి కోసం ఏడ్చుకుంటూ చేసి చివరికి బంగారం ఉన్నట్టుతో చెక్కేసింది. ఏంటి ఇది? ఇన్ని రోజులు నువ్వు ఒక పిచ్చిదాన్ని ఒకరిని పిచ్చిగా ప్రేమించి పిచ్చిదైపోయిందని అందరూ అనుకుంటే నువ్వు కూడా అందరిలాగే వాడి మెడలో బంగారం చూసి వాడైనా బంగారం అని డబ్బులు ఉన్నట్టుతో అందరూ చెక్కేసినట్టు నువ్వు కూడా వాడిని బంగారం అనేసావేంటి? ఫైనల్లీ ఈ పిచ్చి రీల్స్ కో దండం పెట్టి నెక్స్ట్ రోత అండ్ కరువు రీల్స్ పట్టుకొని బాగా గట్టిగా బెంగేద్దాం. దాంట్లో కామం ని కూడా యాడ్ చేసి మింగుదాం. తొందరలో ఆ రోస్ట్ వస్తుంది. ఒక 500 లైక్లు ఫినిష్ చేయండి రా చెప్తా. అండ్ కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయండి రా. అండ్ వీడియో లింక్ ని కాపీ చేసి మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేస్ట్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. థాంక్స్, నమస్తే.